హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఏం చేస్తున్నావా? చింతాక పొడి చింతాక ఎక్కడ దొరికిందే? ఊరికాండి తెచ్చిల్లా. తిరుపతి నుంచి మేము ఆకులు అలమలు తెచ్చుకుంటాం చూడండి. అంత లేదు, ఇవి ఇక్కడ దొరకవా? ఇవి ఇక్కడ దొరకవు. హైదరాబాద్లో చింతాకు దొరకదు కాబట్టి మేము తిరుపతి నుంచి తెప్పించుకుంటాం. అయితే ఏంటంటే ఈరోజు చాలా రోజులు అయింది కదా లాంగ్ ఫార్మేట్ వీడియో చేసి, మధ్యలో షార్ట్ వీడియోసే చేస్తున్నాం కదా. ఒక 1.5 month లాస్ట్ నాకు తెలిసి జపాలి ఇది కదా. ఈరోజు వీక్ ఆఫ్ నాకు. ఈరోజు లాంగ్ ఫార్మేట్ వీడియో చేద్దామని తీసా అనమాట. ఈరోజు పొద్దున లేట్గా లేసా, 11:30కి లేసా. 11:30కి లేచి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయినా జిమ్కి వెళ్దామని. 12 అయితే టైం ఇప్పుడు. మధ్యాహ్నం జిమ్కి ఏంద్రా అనుకున్నారా? మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం కొంచెం పని ఉంది, అది చూసుకొని ఈజీగా ఉంటుంది కదా అని. అంటే సాయంత్రం 6-7 అయితే జిమ్కి చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది. ఈరోజు కుదిరితే కదా, ఈరోజు పక్కా నేను జిమ్లో కెమెరా ఓపెన్ చేస్తా. ఐల్ ట్రై. హాయ్ బుడ్డి, గుడ్ మార్నింగ్. రే బుడ్డి, మొత్తం వేసేస్తుందా? కొలవ వేసారా? ఏందమ్మా, ఏం పొడిది? ఇదే ఎందుకు అది? అంత వేసేస్తుందా? అసలు అది ఏందో తెలియదు. నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఇట్లుంటుంది, మనకు అర్థం కాదు కానీ. మునగా పొడినా అంత వేసి కొంచెం ఎత్తి పెడదామా అని ఆలోచిస్తాను. ఓ అప్పుడియా? మరి ఇంతకుముందు చింతాకన్నావా? రెండు అన్నీ వేసి ఉండదు. మునగాకు, చింతాకు, మునగాకు, చింతాకు, కరింపాకు, కరింపాకు, ఇంక ఇప్పుడు శనగగింజలు, మళ్ళీ ఇదంలా ఎండుమిరపకాయలు, ఉప్పు అన్ని ఎందుకు వేస్తున్నావు? కలిపేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులైనా చెడిపోదు. ఇది చాలా బాగుంటుంది. సరే చెడిపోదు, సరే ఎందుకు? ఎందుకు ఇది తినడానికా? ముద్ద తింటే ఆరోగ్యానికి మంచిది. ఓకే, అందుకని. థ్యాంక్స్ మా. ఏమైంది? ఏమో ఇదంతా వీడియో తీసినారా? ఇది లేదు, ఇంకా తీస్తున్నాం. నువ్వు మాట్లాడే ఇట్లుంది ఎండ, భయంకరంగా ఉంది. యాక్చువల్గా నాకు సన్ స్క్రీన్స్ అంతా నచ్చవంటే పూసుకున్నానంటే నాకు ఇక్కడ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి సాయంత్రంకంతా. అయితే రీసెంట్గా చెంచు నాకు స్ప్రే లాంటిది పెట్టింది సన్ స్క్రీన్. అది బాగుందంటే అప్లై చేసుకోవడం ఈజీ. ఇట్లా సెంట్ ఇట్లా కొట్టుకుని అట్లా స్ప్రే చేసుకునేస్తాం. దాని తర్వాత మనకి ఇట్లా క్రీమ్స్ ఇవి పూసుకున్నప్పుడు వైట్గా ప్యాచ్గా చిన్నగా ఇట్లా వస్తుంది కదా, అదేం రావట్లే, ప్రాపర్గా ఉంది. సో కానీ ఒక ఇష్యూ నాకు ఇంకా ఉండేది ఏంటంటే సాయంత్రానికి కళ్ళు మంటలేస్తాయి. ఇంకా ఈ ఎండని తట్టుకోవాలంటే కళ్ళు మండినా కానీ వేసుకోవాలి కదా. ఈరోజు వేసుకెళ్తా. కానీ బాగుంది. ఎవరికైనా నాలాగా సన్ స్క్రీన్ పడట్లేదంటే ట్రై స్ప్రేస్. సో సన్ స్క్రీన్ వేసుకొని బయలుదేరదాం. అలెక్సా, టర్న్ ఆన్ ఏసీ. కాసేపు ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా కూర్చోలేకపోతున్నాం. ఇక్కడ ఎట్టుందంటే తిరుపతిలో ఎట్టుంటుంది. ఇది ఫేస్కా? ఓకే, ఇది ఫేస్కి ఎయిర్ లైట్ సన్ స్క్రీన్ మిస్ట్. ఈ ప్రోడక్ట్స్ ఏంది? ఒరే నేను ఫేస్ వాష్ చేయలేదు, ఒక్క సెకండ్ ఇప్పుడు వస్తా. అబ్బాయిలకి సన్ స్క్రీన్ ఎందుకు, మన స్కిన్లకి అంతా ఎట్లుంటుంది అట్లా నాలాగా కూడా మీరు అనుకుంటున్నారంటే తప్పు. సన్ స్క్రీన్ మనకు కూడా కావాలి ఎండలకి. అట్లీస్ట్ ఈ ఎండాకాలం నేనైతే 4 నెలలు, ఈ 2 నెలలు వాడతా. తర్వాత నేను వాడినాము. ఎండలు తట్టుకోవాలంటే సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్. నేను వాడేది నాకు తెలియదు, ఎందుకంటే నేను కొనలేదు కాబట్టి. చెంచు పెడుతుంది నాకు. అసాయా, బ్యాంకాక్లో పటాయా లాగా అసాయా ఎయిర్ లైట్. ఇది ఫేస్కి 50++++++. సో యాక్చువల్గా నాకు ఇది అప్లై చేసుకోవడం రాదు, ఎప్పుడు చెంచు చేస్తుంది. అంటే నేను ఎక్కువ చేస్తా తక్కువ చేస్తా అంటుంది. ఈరోజు చూద్దాం. చాలారా? అంతే అనమాట. ఇట్లా చేసి ఇది కొని 1 month అయింది అనుకుంటా చెంచు. నేను ఇది 3rd time 4th time అంతే.
అంటే బేసిక్గా ఎక్కువ బయటకు వెళ్ళాను కదా, అందులో నైట్ షిఫ్ట్ ఈ మంత్ అంతా పెద్దగా వాడలేదు నేను. నాకు ఇంకా తెలియదు ఇది ఎట్లా కొడతారు, ఏంది దీని కథ. కాకపోతే వాటికన్నా ఇది చాలా బెటర్. ఇది సేమ్ బ్రాండ్ బాడీకి, షీట్ స్క్రీన్ మిస్ట్. ఇది సేమ్. నాకు ఇది చూసినప్పుడు అంతా ఓన్లీ గుర్తొస్తుంది, అది కూడా ఇట్లే పెడుతుంది స్ప్రే, పుస్సని. అంతేనా? కింద కూడా కొట్టాలా? రాముడికి ఉడత సహాయం అంటారే అట్లా. పని చేస్తే పని చేసింది, లేదంటే లేదు. ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఇది కొట్టుకెళ్ళాం మనం ఎంత ఎండ పడదు అని. అంతే కదా? 12:30 అయిపోతుంది. ఇంకా ఇక్కడ కవర్ చేయి కింద. ఇంకోటి, ఇది పూసుకుంటే నేను నల్లగా కృష్ణుడిలాగా నిగనిగలాడుతా అంట అని మా అన్న చెప్తాడు. మీకు కూడా అట్లా అనిపిస్తే చెప్పండి, మానేస్తా. నాకైతే అనిపించింది. అంటే ఇప్పుడు కాదు కానీ ఎండలో నేర్చుకుంటాం కదా, అప్పుడు దగ మెరుస్తా అంట. సో అయిపోయింది. కుదిరితే అద్దాలు దొరికితే వేసుకొని బయలుదేరదాం, లేదంటే అట్లే బయలుదేరదాం. మనం వెతికినా దొరకదు, ఎందుకంటే ఇవంతా చెంచు స్టఫ్ కాబట్టి. మీకు దారిలో ఒక స్పాట్ చూపిస్తా. రోజు జిమ్కి వెళ్ళేటప్పుడు నేను చెంచు చూసేది అది. ఏం తెలుసా అది? 2 minutesలో చూపిస్తా. డ్యూటీకి పోతున్నావా? డ్యూటీకి వెళ్తున్నా. బాయ్. బాయ్. డ్యూటీకి వెళ్తాను ఇట్లా ఈ బట్టల్లో. మా అమ్మకి ఏం కాదులే, 5 నిమిషాలు 10 నిమిషాలు కదా. అందులో సన్ స్క్రీన్ పూసుకున్నాం, అది పని చేస్తుంది లేదని ఎట్ట తెలుస్తుంది గొడుగు పెట్టుకుంటే. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మేము జిమ్కి వెళ్ళే ప్రతిసారి ఒక దాని గురించి మాడుకుంటామని. ఇదే ఈ కాంపౌండ్ చూసారా? ఇది ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా ఉంటుంది. లోపలన్నీ మామిడి చెట్లు, మామిడి పళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు, టెంకాయ చెట్టు, సపోటా, ఏం లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే కట్టుకుంటూ ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, లాడ్జిలాగా కాకుండా ఒక పెద్ద ల్యాండ్ కుదిరితే ఇట్లా తీసుకొని, లేదా చిన్న ల్యాండ్ అయినా కానీ చుట్టూ 4 చెట్లన్నా పెట్టుకొని కింద పైన ఇల్లు వేసుకుంటే బాగుంటుంది. నాకైతే అట్లా కట్టుకోవాలండి ఇల్లు. సడన్గా అరే దాంగుంటాను చెంచు. సడన్గా ఎండపోయింది, వాన పడినట్టు అవుతుంది. ఇట్లే ఉంటే బాగుంటుంది కదా వెదర్, హాయిగా బాగుంది. ఇంకోటి రోడ్డు కూడా బాగుంటుంది, డాన్ బాస్కో. ఇదే డాన్ బాస్కో స్కూల్. ఈ ఏరియా పేరు డాన్ బాస్కో నగర్ నాకు తెలిసి. ఇటు పక్కన ఆర్మీ సంథింగ్, ఆర్మీకి రిలేటెడ్ ఏదో ఉంటుంది. ఈ రోడ్డు బాగుంటుంది. 2 నెలలు 3 నెలల ముందు దాకా పొద్దున చెంచుని వదలడానికి ఇట్లే వస్తా ఆఫీస్కి. లిటరల్గా గడగడ వనకాలి మనం, అంత చలి ఉంటుంది. ఇప్పుడు ఏమిరా అంటే భయంకరమైన వేడి. నీకు మాట్లాడతా అన్న అప్పుడే ఎండ మళ్ళీ వచ్చింది వేడి. ఇంకొక 1 minute వెళ్ళిపోతాం. అయ్యో మైక్ పడిపోయిందిరా. మ్యాగ్నెటా? ఇప్పుడే మైక్ పడింది. మైక్ అంటే మ్యాగ్నెట్. లాస్ట్కి దీనికి అతుక్కోని ఎంత అవుతుందైనా ఎంత ఉంటుందని ఆలోచిస్తాను. ఎట్లా దొరికింది అదేమా. ఎవరు ఉండరేమో, ఈరోజు చేద్దాం లోపల బాగా అనుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఈ కల్ట్లో? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ ఏం లే, ఎప్పుడు ఉంటారు. సో ఇది మన జిమ్.
మరీ అంత పెద్దది కాదు కానీ ఓకే. డంబుల్ ఏరియా, కేబుల్ రోస్, కార్డియో. సరే మరి ఒక 2-3 వర్కౌట్లు చేసిన తర్వాత మళ్ళీ తీస్తాం. సో ఈరోజు జిమ్ అయితే ఖాళీగానే ఉండింది. ఈవినింగ్ వచ్చిన దానికన్నా ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉండింది. త్రీ ఎక్సర్సైజెస్ ట్రైసెప్కి, ఇంకో 3 ఎక్సర్సైజెస్ బైసెప్ చేసి కార్డియో అయితే చేయలే ఈరోజు. ఇంకోటి ఏమైందంటే నేను మైక్ ఉందనుకొని ఫోన్ పెట్టుకొని మాడుతాను, అంటే రిసీవర్ ఫోన్కి కనెక్ట్ అయింది. అది నాకు చూసుకోలే. నేను పిచ్చోళ్ళలాగా మాడుకుంటా ఉన్నా. మళ్ళీ చూస్తే అర్థమైంది ఇక్కడంతా వాయిస్ లేదని. సో అది దేవుడు నేను మాట్లాడింది విన్నాడు. నా కోసం వాన పట్టిస్తున్నాడు. వాన పడుతున్నాడు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది చింకులు. దారిలో పన్నీర్ షాప్ దగ్గర ఆగాం. పన్నీర్ తీసుకుందాం మధ్యాహ్నానికి. ఇంకా పన్నీర్ ఈరోజు ప్రోటీన్. జస్ట్ అట్ట బండి దిగి ఇంట్లోకి వచ్చామో స్టార్ట్ అయింది వాన. ఇంతసేపు లేదు. ఇంటికి వచ్చేట్లు బట్టలు తీస్తా అన్న అంతే. స్టార్టెడ్. మంచి టైమింగ్. తీస్తాలే, ఖాళీగానే ఉన్నాయి కదా. బాగా పడితే బాగుంది చల్లగా 2 రోజులు. వెళ్ళి తినాలి, ఆకలి పోయింది భయంకరంగా. హాయ్, పన్నీర్ ఇన్ మేకింగ్. ఎంతసేపు పడుతుంది తెలిసే పన్నీర్ మనకు చేయడానికి? 15 minutes. ఏంది నీ రెసిపీ? పన్నీర్ క్యూబ్స్ని సాల్ట్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, పెరుగు. అంతే అంతే, రెడీ. ప్లేట్లోకి వచ్చేస్తుంది. సరే నేను వెళ్ళి చేయగొడుకొస్తాం. ఏం కావాలి? కడా? అవును, చెంచు చేసే కార్డు మీకు తెలియదు కదా. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఇందులో పెడుతుంది. ఇందులో చేమీర అంటారా, తోడుకోవడం అంటారు. సూపర్ ఉంటుంది. పైన ఇంత లేయర్ మీగడ వస్తుంది. ఆ మీగడ తీసి ఏమంటారు, నెయ్యి చేసుకుందామని. ఉందా పెరుగు? వెళ్ళి చేయగొడుకొస్తాం. అరే చేతులు కడిగే లోపల అయిపోయింది. సో మా రెసిపీ ఇంతకుముందు పన్నీర్ చేసేటప్పుడు నాది స్టోరేజ్ అయిపోయింది. స్టోరేజ్ అయిపోయి రికార్డింగ్ సడన్గా అయిపోయింది. సో ఈ వీక్ తీసిన వీడియోస్ అన్ని డిలీట్ చేస్తే అప్పుడు 9-10 minutesలో అయిపోతుంది. తినచ్చు. ఈ లోపల కార్ ఆన్ చేసి చాలా రోజులు అయింది. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 3 weeks అవుతాం. 2 ఎక్కడ? ఈ సండే వస్తే 3 కదా. 3 Sundays అవుతుంది ఈ సండే వస్తే. సార్ ఆన్ చేద్దాము అని. ఆన్ చేయకపోయినా ఏం కాదు, పెట్రోలే కాబట్టి. మంది హోండా సిటీ పెట్రోలే, కానీ ప్రాబ్లం ఏంటంటే ముందర ఎలికలు వస్తున్నాయి. ఈ పక్క అంతా ఖాళీ ల్యాండ్ కదా, ఈ పక్క ఆ పక్క అంతా ఎలికలు వస్తున్నాయి. లోపల ఇది వస్తుంది కదా వాష్ వైపర్. ఈ వాటర్ వస్తుంది కదా, ఆ పైప్ మొత్తం కొట్టేస్తుంది. సో ఇప్పుడు వాటర్ రావట్లేదు. సర్వీస్ పెట్టాలి ఈ మంత్. పెట్టినప్పుడు మార్పించాలి. ఇవి బాగుంటాయి మౌత్ ఫ్రెషనర్స్. ఇది నేను వాడేది లేదు, కానీ ఇది ఫస్ట్ మనోజ్ మా వదిన దాంట్లో చూసాను. మా వదిన కార్లో బాగుంటాయి. ఇంపాక్ట్ మిన్స్. ఇట్లా కర్పూరం లాగా, చిన్న సైజ్ కర్పూరం. ఇంకోటి కార్లో పర్ఫ్యూమ్ కూడా ఒకటి పెట్టాలి. మొన్న మా అన్న తీసుకెళ్ళినప్పుడు ఇది పెట్టాడు, కానీ ఇది సోప్ ఉంటుంది కదా, సోప్ వాసన వస్తుంది. ఏది లేని దానికి ఏదో ఒకటి ఉండడం బెటర్, కానీ మంచిది ఒకటి తీసుకోవాలి.
ఇన్వాల్వ్ అని ఉంటుంది ఒక బ్రాండ్, అది నాకు నచ్చుతుంది, కొంచెం బాగుంటాయి అవి. అయిపోయిందన్నమాట. టాస్ చేయలే కదా? తిరగలేదా? చేశాను. ఎవరికి ఎక్కువ పడ్డాయి? అందరికీ సమానంగా ఇస్తాం, సమాంతరంగా కావాలంటే నువ్వు లెక్కేసుకోవచ్చు మా. అందరికన్నా తక్కువ ఉన్నవి నేర్చుకుంటా. వావ్, ఆకలిస్తాను. టైం ఆల్మోస్ట్ 2:45 అయింది. ఏంటంటే బీన్స్ ఫ్రై. ఈరోజు మా అమ్మ చేసిన కళాఖండం, దీన్ని ఏమంటారు? ఆల్ మిక్స్ పొడి, పన్నీర్, పప్పు, చెంచూస్ ఫేవరెట్. ఇంకోటి చెంచు వాళ్ళ మమ్మీ టమాటా పచ్చడి చేస్తుంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఇది టమాటా పచ్చడి ఆల్ ద వే ఫ్రమ్ తిరుపతి, బాగుంటుంది. తెచ్చి కూడా 15 రోజులు అయింటుందేమో, అయిపోయింది. వచ్చిన కొత్తల్లో అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నిట్లో కొంచెం. అమ్మ చేసిన ఆల్ మిక్స్ పొడి పడి తినాలి. ఆల్ మిక్స్ పొడి కాదు అది, చింతాకు మునగాకు పొడి బాగుంది. కరింపాకు, పన్నీర్ కూడా బాగుంది. పల్లీలు పచ్చడి కూడా బాగుంది. అన్నీ వేసి పన్నీర్ తిన్నావా? పన్నీర్ కూడా బాగుంది. తిన్నావా? ఎప్పుడు? ఇంకా మీద నీకు దగ్గర ఒక వారం 2 వారాల ముందు దాకా మేము కూడా అంత ప్రోటీన్ తినేది కాదు. అంటే జిమ్కి నేను జనవరి నుంచి డిసెంబర్ 24th జాయిన్ అయింది. మెల్లగా కొంచెం ప్రోటీన్ అట్లా తింటాను, కానీ ఆన్ అండ్ ఆఫ్గా ఒక రోజు ఇట్లా తినాలి, ఒక్కొక్క మీల్స్లో ఇట్లా తినాలి అట్లా పెట్టుకోలే. ఈ లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి కంపల్సరీగా అట్లీస్ట్ ఒక గుడ్ అయిన ప్రోటీన్ యాడ్ చేద్దామని అట్లా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అట్లా పోతాను. ప్రతి దాంట్లో ఒక చిన్న ప్రోటీన్, ఫైబర్, కాప్స్లో కూడా అంటే అందరూ చెప్పడం ఏంటంటే వైట్ రైస్ అంత మంచిది కాదు, కాప్స్ గ్లూకోజ్ రెసిస్టెన్స్ ఇవన్నీ పెరుగుతుంది, కాంప్లెక్స్ కాప్స్ తీసుకోవాలి అని. సో అందువల్ల రాగి జావా స్టార్ట్ చేసాం. బాగుంది రాగి జావా. ఇప్పుడే లేచి రెడీ అయినా, టైం 6:30 అవుతాను. జుట్టు కొంచెం ఆరగానే ఇంకా డైరెక్ట్ చార్మినార్. సరే, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తామా? బయటికి జిమ్ముకు కదా. మధ్యాహ్నం అయిందా? మధ్యాహ్నం జిమ్ముకు పోయినావా? ఆఫీస్కి అనుకున్నావు కదా నువ్వు, నైట్ పని చేసుకున్నావు. ఎవరిది టీ షర్ట్ భలే ఉందా? కొంప తీసి నాదా? చెంగు ఏం బుడ్డి ప్లే. పొద్దున పడుకొని, రాత్రి పడుకొని, సాయంత్రం పడుకొని ఎందుకుట? రాయ్ బుడి ప్లే, జాలీగా బయట వెళ్ళి ఆడుకోపో. లేరా గబ్బోడా. స్టార్ట్ అయినాం ఇప్పుడే. బాయ్ మసూదా. హెల్మెట్ వేసుకోవాలా? ఏం చాలానే ఎత్తుకొచ్చావే చీరల షాప్కి వెళ్ళాలా? అయితే రోజు వాన పడుతుంది అనుకుంటే అస్సలు పడకపోగా సగ వాయిస్తాను. అక్కడ వస్తుంది కదా, అది బుడ్డి వాళ్ళ కొడుకు లడ్డు.
ఆ ఇంట్లో వాళ్ళతో ఉంటుంది, ఆ కారు ముందర ఇంట్లో దాంట్లో. ఏ లడ్డు, లడ్డు బాబు, ఇప్పుడు కొంచెం బెటర్. దాని మీద వీడియోలు కూడా తీసి ఈ చెట్టు అక్కడ కనిపిస్తుంది కదా మ్యాంగోలు. మొన్న వచ్చి ఇక్కడ నిల్చుకున్నాం, అంటే కరెంటు పోయింది ఆ రోజు. అప్పుడు అనుకున్నాం వాన పడితే బాగుంది, కిందకి వెళ్ళి కోసుకోవచ్చు. బాగుంది కదా. వన్స్ ఆ స్టేజ్ దాటాను అనుకో, లెవెల్ మాట్లాడుతూ ఉంటాయి కదా. నేను మాట్లాడవా? కార్లో వెళ్తే నీట్గా కూర్చొని మొత్తం సొల్లు మాడకపోవచ్చు కదా. ఈ రోడ్డు బాగుంటుంది. ఇప్పుడే రీచ్ అయ్యాం చార్మినార్ దగ్గర. చూడీ బజార్ దగ్గర బైక్ పార్క్ చేసి వెళ్తున్నాం. ఒక 45 మినిట్స్ దాకా పట్టింది, చాలా ట్రాఫిక్ ఉంది దగ్గరలో. ఇంకా స్టార్ట్ అవుతుంది, రోజు సాటర్డే కదా, ఉంటారు ఫుల్గా. అట్లా నడవకూడదురా మధ్యలో. చార్మినార్ రావాలంటే చాలా ఓపిక కావాలి. అంటే ట్రాఫిక్కి ఇదంతా తట్టుకొని గుద్దుకొని రావాలంటే పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం బండి పెట్టిన దగ్గర నుంచే స్టార్ట్ అయినాయి. చెంచు ఫస్ట్ షాప్లో ఆగుంది, ఫరా సిల్క్స్. ఏదో బట్టలు సంథింగ్ ఫ్యాబ్రిక్ ఏదో తీసుకోవాలంటే. నేను కూడా మార్నింగ్ చెప్పా కదా నాకు సన్ స్క్రీన్ పెట్టుకుంటే కళ్ళు మంటలని. ఇప్పుడు మండుతాయి, ఇప్పుడు వస్తున్నాయి కంట్లో నీళ్ళు. దేనికి? ఇదేదో బాగుంది. ఇట్లా మనలాంటి వాళ్ళ కోసం బయట చైర్లు వేసి పెడతారు. మసూదా తీసే ఇంకా చెంచు ట్రాక్ రికార్డ్ ఇది. ఇట్లా వచ్చాము, 10 నిమిషాలు అయింది. ఇది నచ్చిందంటే తీసుకుంటున్నాం, బయలుదేరుతున్నాం. నమ్మశక్యంగా లేదురా. ఉందా ఇంకా ఉందా? అయితే పార్సల్ కూడా చేస్తాడు. ఇదంతా బ్యాంగిల్ బజార్, అంటే ఓన్లీ ఫర్ బ్యాంగిల్స్. మొత్తం బ్యాంగిల్స్. అక్కడి నుంచి సూపర్ ఉంటుంది వ్యూ. ఇంతకన్నా దగ్గరికి వెళ్తే ఇట్లా చూడాలి. అవును, ఇది ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ చేస్తాడు, అదేనా? ఆర్ఆర్ఆర్. బ్యాంగిల్స్ మేకింగ్. అవి తాకద్దురా, చేతికి చెంకీలు వస్తాయి. తీసుకోవట్లేదు నువ్వు?
సో ఇక్కడ అయిపోయింది. మధ్యలో నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసాను, అట్లా మాడుతా ఉన్నా. ఇంకా చెంచు మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్స్ తీసుకుంటా అనేది. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కొంచెం ముందర వైజర్ బాగాలేదు కదా, వెళ్ళి కోటిలో వెళ్ళి వైజర్ మార్చుకుందామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తా. బాయ్. అయితే ఈరోజు నా పని ఏది కాల, చెంచుది అయింది. అక్కడి నుంచి కోటికి వెళ్తా అన్నా కదా, కోటికి వెళ్ళా కానీ నాకు కావాల్సిన హెల్మెట్ దొరకలా అక్కడ. తర్వాత దారిలో నా ఫోన్కి ఒక కేసు తీసుకుందాం అనుకున్నా, అది దొరకలా, అంటే నాకు కావాల్సింది లేదు. సో మొత్తానికి ఫుల్ ట్రాఫిక్లో తిరిగి 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 లాస్ట్కి వచ్చాం. దారిలో ఇంకా తలనొప్పిగా ఉంటే పిస్తా హౌస్లో ఒక ఛాయ్ తాగి ఇంకా అక్కడ చెంచుకి నడునొప్పి అంటే చెంచుకి ఇచ్చా డ్రైవింగ్. ఇంకా మనం వెనక కూర్చొని ఇంటికి వెళ్తున్నాం. గంట నుంచి అనుకుంటా నాకు చాలా ఆకలిగా ఉంది, అయినా కంట్రోల్ చేసుకున్నా. ఎందుకు బయట ఏదో ఒకటి తినేది ఎందుకు జంక్ అని ఆపుకున్నా. ఇంటికి వెళ్ళి నాకు తెలిసి దోశ, మధ్యాహ్నం చట్నీ. హాయ్ బుడ్డి, బుడ్డి పాప. ఇది ఇంకా తిన్నట్లేదు. అవును అమ్మా, నువ్వు చెప్పిన దానికి నిజంగానే దెయ్యాలు గీయాలు వచ్చినాయేమో అనుకున్నా. అట్లా చెప్తారా ఆయన? సైలెంట్గా ఉండండి, సైలెంట్గా పైకి చూడండి అంత. ఏం పక్షులు ఇవే? ఓహో, అందుకు లైట్ ఆపేసింది. నేను వచ్చేసేసా, ఆపేద్దాం పాప. చెప్పా, ఏం చెప్పా ఇంతకుముందా? పిచ్చుకలు ఏం చెప్పావా? చూడండి, పైకి చూడండి. దడుచుకొని వస్తారు అటు అనకూడదు రాత్రి పూట. పైకి చూడండి, పైకి చూడండి, మెల్లగా చూడు. ఏమనుకోవాలి? నేను అనింది ఎప్పుడు రా బుడ్డి? సరే మరి ఇంకా తినేసి పడుకుంటా. కుదిరితే ఈరోజు సాటర్డే, ఈరోజే పోస్ట్ చేయడానికి చూస్తా, లేదంటే రేపు. అంటే ఇప్పుడు కూర్చొని ఎడిటింగ్ చేయాలి పొద్దున్నుంచి చేసిందంతా. నా వల్ల అయితే మంచిగా వచ్చిందంటే ఈరోజు పెడతా, లేదంటే రేపు. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.